యాక్టర్, మోడల్ ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా. సో అసలు ఏమవుదాం అనుకున్నాను? బేసిక్ గా నా లైఫ్ మీద నాకే క్లారిటీ లేదు. మీ లైఫ్ లో మీరు చేసిన ది క్రేజియస్ట్ థింగ్ విజా బోర్డ్ ఇట్లా పోస్ట్ కాలింగ్ థింగ్స్ ఉంటాయి కదా, వస్తుంది. అవన్నీ మేము ట్రై చేసాం అన్నమాట. మిడిల్ ఆఫ్ ద నైట్ కరెంట్ పోయింది, అందరు ఇంకా పరుగో. లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా, అరేంజ్డ్ మ్యారేజ్? టైం ఒక దెబ్బ తగలాక ఎవ్వడు బుద్ధున్నోడు మళ్ళా లవ్ మ్యారేజ్కి వెళ్ళడానికి. మనీషా గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలంట? పిల్ల బచ్చాలా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. ఇలా రెబెల్ గా ఉండాలి, హైట్ ఉండాలి, ఇలా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఏంటంటే నాకున్న మైండ్ సెట్ కి మీకు వచ్చిన ది బెస్ట్ ప్రపోజల్ ఏమన్నా ఉందా? స్పెషల్ గా ఏమైనా ఉందంటే నథింగ్, ఎవరు చేయలేదు. నేనే కనుక అబ్బాయి ఉంటే ఖచ్చితంగా చేసేది, బట్ నో ఛాన్స్ అన్నమాట. మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా సరే మనకి ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. దట్టు గ్లామర్ ఫీల్డ్ అంటే ఇంకా ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. సో ఈ నెగిటివిటీని ఎలా ఫేస్ చేస్తాయి? ఇది వెరీ వైడ్ టాపిక్. చాలా సీక్రెసీ మెయింటైన్ అయ్యి ఉంటుంది అన్నమాట. కొన్ని బయటకు వచ్చేస్తాయి, కొన్ని బయటకు వచ్చినవి ఎక్స్పోజ్ అయినవే మనకు తెలుస్తాయి. ఓ ఓకే ఇలా ఉంటుందా అని. అది ఏ ఇండస్ట్రీలోనే ఉంటుంది బేసిక్లీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొచ్చాను అనమాట. ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ గార్జియస్ మన మిస్ వైజాగ్ 2020 రన్నర్ గా ఉన్న మన మనీషా గారు అనమాట. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి తన లైఫ్ జర్నీ ఏంటి, తన ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటుంది, అన్ని చాలా డీటెయిల్ గా కొంచెం క్రేజీగా చేద్దాం ఇంటర్వ్యూ. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదా. హాయ్, నమస్తే మనీషా. హలో, ఎలా ఉన్నావు? ఇంత బ్యూటిఫుల్ గా అదే చెప్పాక చాలా గార్జియస్, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఏంటి? యాక్చువల్లీ మై నేమ్ ఇస్ జీ మనీషా, బట్ నేను పెట్టుకున్న నా పేరు ఇస్ మనీషా క్రిస్టీనా. క్రిస్టీనా ఎందుకు? లైక్ ఏమో చాలా ఫ్యాషనబుల్ గా, చాలా స్టైలిష్ గా, కొంచెం గార్జియస్ గా, నా పేరు పక్కన అయితే సూట్ అవుతుంది కదా అనిపించి అట్లా సెర్చ్ చేద్దాం అలా సెట్ చేసేసా. ఎక్కడి నుంచి? బేసిక్లీ మాది విజయనగరం, మమ్మీ డాడీ ఇద్దరు విజయనగరమే. బట్ డాడీ సెటిల్డ్ ఇన్ ఒడిస్సా అన్నమాట, అక్కడ జాబ్ వల్ల. సో మా డాడీ హీస్ కంప్లీట్లీ ఇంటూ రైల్వేస్. సో తెలుసు కదా, మారుతానే ఉంటది రైల్వేస్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇయర్స్ ఇక్కడ, కొన్ని ఇయర్స్ అక్కడ, అలా అక్కడికి షిఫ్ట్ అయిపోయి మమ్మీ డాడీ అక్కడే ఉంటారు. సో నేను నా స్కూలింగ్ చిన్నప్పుడు అంతా ఒడిస్సాలోనే అయింది. అండ్ దెన్ కొంచెం హై స్కూల్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను, వైజాగ్ లోనే. అండ్ ఎంబీఏ కోసం అని హైదరాబాద్ వచ్చేసాను. ఇట్స్ బీన్ 2.5 years హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఓకే, మొత్తానికి మన ఆంధ్ర అమ్మాయి అని చెప్పొచ్చు. అంతే, వైజాగ్ పిల్ల. వైజాగ్ పిల్ల మామూలుగా ఉండదు, తగ్గేదిలే అసలు. సో స్టడీస్ ఏంటి, ఏం చేశారు? సో నేను యాక్చువల్లీ 2 degrees చేశాను. అసలు ఎందుకు చేశానో కూడా తెలీదు. 2 degrees చేశాను. ఒకటేమో హోటల్ మేనేజ్మెంట్, ఇంకొకటి డిస్టెన్స్ లో BA చేశాను. దాని తర్వాత MBA చేశాను. ఇప్పుడు మళ్ళా ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ లో ప్లాన్ చేస్తున్నా, MSc సైకాలజీ. అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ, డిస్టెన్స్ యూనివర్సిటీ ఉంటది కదా, అక్కడే మళ్ళీ ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకో డిగ్రీ ప్లాన్ చేస్తున్నా. సో అన్నిట్లో కొంచెం నాలెడ్జ్ తెలుసుకుందాము అని అలా అన్ని టచ్ చేస్తూ వస్తుంటాను అనమాట. ఇప్పుడు మీ ప్రొఫైల్లో ఒక యాక్టర్, మోడల్ ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా. సో అసలు ఏమవుదాం అనుకున్నాను? బేసిక్ గా నా లైఫ్ మీద నాకే క్లారిటీ లేదు. చెప్పాలంటే నాకు అన్ని నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్. అంటే ఒకటి ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి దానికి. ఇదేంటి అదేంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది చూడు, అప్పుడు చాలా క్యూరియాసిటీతోని ఇంకా అది ఏంటి తెలుసుకొని సరే నేర్చుకుందాం అన్నప్పుడు ఇంకా కొంచెం క్విక్ గా నేర్చుకుంటాం ఏదైనా. సో యాక్టింగ్, మోడలింగ్ అనేది అది వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలీదు. ఈ చదువు అనేది ఏంటంటే ఇందులో ఏముంటది, ఇందులో ఏం జరుగుతుంది, ఇందులో ఎట్లా ఉంటది అని అలా తెలుసుకుందాం అనే క్యూరియాసిటీతోని అలా డిగ్రీస్ చేస్తా ఉంటాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను డీజేయింగ్ కూడా నేర్చుకుంటున్నాను.
అది కూడా ఇట్స్ వెరీ ఫన్ లవింగ్ అన్నమాట. చాలా అంటే మ్యూజిక్ టేస్ట్ ఉంది కొంచెం. సో అలానే ఇది కూడా నేర్చుకుందాం, ఎలా ఉంటుందో తెలుసుకుందాం, డీజేయింగ్ కూడా అని అది కూడా నేర్చుకుంటున్నాను. సో అలా సో ప్రొఫైల్ అలా బిల్డ్ చేసుకుంటున్నా. అదేదో ఇంకా స్కిల్ ఉంది కదా వాడేసుకుందాము, ఇంకా దాని నుంచి అవుట్ ఆఫ్ మనీ లేదంటే కమర్షియల్స్ లోకి వెళ్ళిపోదాము అని కాదు. ఇప్పుడు డాన్స్ వచ్చు, నార్మల్ ఫన్ కోసం డాన్స్ చేయడం, డీజేయింగ్ వస్తే నార్మల్ ఫన్ కోసం ఎప్పుడైనా డీజేయింగ్ ప్లే చేయడమే, కానీ అదొక కమర్షియల్ గా కన్వర్ట్ చేయాలని అయితే కాదు. ఓకే, మనిషి అయితే ఒక మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మోడలింగ్, అదర్ దెన్ మోడలింగ్, యాక్టర్ కాకుండా అసలు ఏం అవుదాం అనుకుంది నార్మల్ గా? బేసిక్ గా నేనైతే చిన్నప్పుడు అసలు నా గోలే వేరు. అసలు నేను యాక్టింగ్ మోడలింగ్ లోకి వస్తానని నేను అనుకోలేదు. అది అసలు వెరీ అన్ఫార్చునేట్లీ వచ్చాను. నాకు చిన్నప్పుడు అయితే ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకున్నా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్ కదా, కంప్లీట్లీ ఎయిర్ హోస్టెస్ అయితే అవుదాం అనుకున్నా. ఎయిర్ హోస్టెస్ తర్వాత పీపుల్ బేసిక్లీ గాన్ ఇన్ టు హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ గా అట్లా, అది కూడా పార్ట్ ఆఫ్ సర్వీసే, అందులో సెటిల్ అయిపోతారు అనమాట. ఓకే, సర్టెన్ ఏజ్ వచ్చాక వీళ్ళకి రిటైర్మెంట్ ఉంటది ఎయిర్ హోస్టెస్ కి. అలా ఇందులో వచ్చి సెటిల్ అయిపోదాం అనుకున్న థాట్ ప్రాసెస్ లోనే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేసి అండ్ దెన్ ఒక 6 months 1 year ఎయిర్ హోస్టెస్ కోర్స్ ఉంటది. అలా వెళ్ళిపోదాము, ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ కి తెలుసు, పేరెంట్స్ తెలుసు కదా డిగ్రీ ఉండాలి ఎలా అయినా సరే, ఇంటర్ అయ్యాక నువ్వు డిగ్రీ చేసుకొని ఏమైనా చేసుకో అని. సో నేను డిగ్రీ చేస్తున్న ప్రాసెస్ లోనే నాకు యాక్టింగ్ అండ్ మోడలింగ్ వచ్చింది. అసలు నా ట్రాక్ ఎయిర్ హోస్టెస్ నుంచి ఇలాగా యాక్టింగ్ అండ్ మోడలింగ్ లోకి టర్న్ అయిపోయింది అనమాట. అట్లా టర్న్ అయిపోయి ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్. ఓకే, మరి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్తా? వాళ్ళు బేసిక్ గా అపోజ్ చేయరు, అలా అని సపోర్ట్ కూడా చేయరు. ఎట్లా అంటే బ్యాలెన్సింగ్. వాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా చేసుకో కెరియర్ లో, నువ్వు డెస్ట్రాయ్ అవ్వద్దు, నువ్వు డెస్ట్రాయ్ అవ్వకుండా నీది అంటే మా మీద మొత్తం డిపెండ్ అవ్వకుండా, మా సపోర్ట్ తీసుకోకుండా నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండగలవు, నువ్వు ఎంత ఇండిపెండెంట్ గా ఉండగలవు నువ్వు ఉండు. నువ్వు ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయితే యూ షుడ్ కమ్ టు అస్. నువ్వే స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేసుకున్నంత నీకు కెపాసిటీ ఉండాలి. సో వాళ్ళు అట్లా అనమాట. ఓకే, అయితే ఇంట్లో ఎవరు ఫుల్ సపోర్ట్ చేస్తారు నీకు? ఇంట్లో ఎక్కువ సపోర్ట్ అంటే బేసిక్లీ మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేయరు, బట్ మమ్మీని లాగి మళ్ళీ నా వేలో తెచ్చుకొని సపోర్ట్ చేసేలా నేనే మార్చేసుకుంటాను అనమాట. అంటే తనకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మమ్మీ ఇది దిస్ ఇస్ నాట్ రాంగ్, ఇది మీకు అంటే కొన్ని బయట నుంచి చాలా రాంగ్ గా కనిపిస్తాయి, బట్ మనం ఎంత లోతుకెళ్తే తెలుస్తుంది అనమాట. ఓకే ఇది తప్పు కాదు, ఇది వన్ ఆఫ్ ద వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంతే అని. సో అలా మమ్మీకి అర్థం చేయించి ఓకే ఓకే అని మమ్మీ అర్థం చేసుకొని ఓకే చేసేసుకుంటాం మమ్మీని. నైస్ అన్నమాట. ఇప్పుడు మన మనిషి ఇంటెలిజెంట్ కూడా అన్నమాట. అయ్యో పెద్ద మోటివేషన్ స్పీకర్ అనుకోండి, కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉంటాను అనమాట అందరికి. అంటే నాలెడ్జ్ వాళ్ళకి అది తెలీదు, ఆ ఒక్క పర్టికులర్ వేలోని ఆ పర్టికులర్ టాపిక్ వాళ్ళకి తెలీదు. తెలియనప్పుడు మనం నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫస్ట్ అయితే మనం చెప్పడం అయితే చెప్పాలి. అదే ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, మా పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు ఓకే, ఈ ఫీల్డ్ లో మన పేరెంట్స్ సపోర్ట్ చేసినా సరే రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఎందుకు అవసరమా అలాంటివి ఫేస్ చేసావా? యా, బేసిక్లీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నదే ఇది. ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసినా సరే రిలేటివ్స్ పట్టుకొని వెనక లాగుతుంటారు అనమాట. ఆమెను లాగడం పక్కన పెట్టేసి ఇంకా పేరెంట్స్ ని కూడా వాళ్ళు సపోర్ట్ చేసింది కూడా వాళ్ళు వచ్చి పోక్ చేస్తుంటారు. అవసరమా ఇదంతా, ఎందుకు పిల్లని, అమ్మాయి కదా చదివించి పెళ్లి చేసేయండి, ఇలాంటి మాటలు వస్తుంటాయి. కానీ నా పేరెంట్స్ ఏంటంటే మా మమ్మీ అంటే నా దగ్గర సపోర్ట్ చేయనట్టు ఉంటది, కానీ రిలేటివ్స్ అండ్ ఆల్ విషయంలోని తను ఎంత స్ట్రాంగ్ గా స్టాండ్ అవుతుంది అంటే, నా కూతురు తను నచ్చింది చేసుకుంటది, తన ఇష్టం, మీరెవరు, మీరు పెంచుతున్నారా, మీరు పోషిస్తున్నారా, మీరు చూసుకుంటారా, తను ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయింది లేదంటే తన హైప్ లోకి వెళ్ళిపోయింది, మీరు రెస్పాన్సిబుల్, మీరు చూసేసుకుంటున్నారా, లేదు కదా, తన ఇష్టం, తను చేసుకుంటాడు. తను చాలా సపోర్టివ్. అంటే నాకు ఇలా తను చెప్పదు ఆబ్వియస్ గా, నేను ఇలా నీకోసం స్టాండ్ అయ్యాను, నేను నీకోసం స్టాండ్ తీసుకున్నాను. రిలేటివ్స్ నుంచి నాకు తెలుస్తుంది అనమాట, మీ మమ్మీ ఇలా అన్నాదు. కజిన్స్ ఉంటారు కదా, కజిన్స్ చెప్తారు కదా, బాబాయ్ మొన్న పిన్ని ఇలా అంటే మమ్మీ సపోర్ట్ చేసింది, అవునా, అప్పుడు తెలుస్తుంది నాకు అనమాట. ఓకే మమ్మీ ఇలా నాకు సపోర్ట్ చేసింది. తర్వాత నేను మమ్మీకి థ్యాంక్స్ చెప్పా. థ్యాంక్స్ చెప్పిన రీజన్ నేను చెప్పాను మళ్ళీ, ఎందుకు చెప్పా, ఎందుకు థ్యాంక్స్ చెప్పాను, ఎందుకో అయి ఉంటది, తను కూడా థ్యాంక్స్ చెప్పేస్తున్నాను అనుకుంటాను. చేసే ఉంటావు అట్లా. అట్లా
ఓకే. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా సరే మనకి హ్మ్. ఎంతో కొంత నెగటివిటీ ఉంటది. దట్టు గ్లామర్ ఫీల్డ్ అంటే ఇంకా ఎక్కువ నెగటివిటీ యాహ్! ఉంటది. హ్మ్. సో, ఈ నెగటివిటీని ఎలా ఫేస్ చేస్తావు? ఎప్పుడన్నా వచ్చిందా అట్లా సిట్యుయేషన్? ఓకే. యాహ్! సో, ఇది వెరీ వైడ్ టాపిక్. హ్మ్. బేసిక్‌లీ యాక్టింగ్ అండ్ మోడలింగ్‌లోని చాలా సీక్రెసీ మెయింటైన్ అయ్యి ఉంటదనమాట. ఇప్పుడు లెట్ అస్ టేక్ కొన్ని బయటకు రావు. కొన్ని బయటకొచ్చేస్తాయి. యెస్. కొన్ని బయటకొచ్చినవే ఎక్స్‌పోజ్ అయినవే మనకు తెలుస్తాయి. హ్మ్. ఓకే. ఇలా ఉంటదా అని. వాళ్ళు ఎక్స్‌పోజ్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తది. అవును. లేదంటే మనకెప్పటికీ తెలీదు. అదొక రహస్యంగానే మిగిలిపోతుంటది. హ్మ్. అది ఏ ఇండస్ట్రీలోనే ఉంటది. బేసిక్‌లీ కార్పొరేట్ వరల్డ్‌లోని ఉంటది. గ్లామర్ వరల్డ్‌లోని ఉంటది. బేసిక్‌గా వరల్డ్‌లో జరిగేదే చాలా రాంగ్ థింగ్స్. ఎంత పాజిటివ్ ఉంటదో అంత నెగెటివ్ కూడా ఉంటది కదా! అవును. ప్రతిదీ మనం పాజిటివ్‌లోనే ఉండాలి అంటే అది అసలు ఇంపాసిబుల్. అవును. ఉండదు. ఛాన్సే లేదు. సో, నెగెటివ్ అనేది ఎక్కడైనా ఉంటది. గ్లామర్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువుంటది. అవును. ఈ అన్నిట్లికన్నా ఒక స్టెప్ ఎక్కువే ఉంటది. అది ఒక స్టెప్ 10% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, ఎక్కువే ఉంటది. అవును. సో, అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క మోడల్ ఏదో ఒక పాయింట్‌లో అయితే ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే కమిట్మెంట్ అన్న ఒక వర్డ్. అవునవును. సో, ఎక్కువగా అదేంటంటే కొంతమందికి నార్మల్ ప్రజలు అంటే హ్మ్. మన పేరెంట్స్ అయినా, లేదంటే కార్పొరేట్ వరల్డ్‌లో ఉన్నోళ్ళైనా, నా ఫ్రెండ్స్ అయినా ఎవరికైతే గ్లామర్ వరల్డ్‌లోని రిలేటబుల్ కాదో వాళ్ళకసలు ఈ కమిట్మెంట్ అంటే ఏంటో తెలీదు. తెలవదు. నా ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారంటే కమిట్మెంట్ అంటే అదొక సైన్ చేస్తారు కదా! అలా అవునవును. అనుకుంటారనమాట. ఓకే. సైనే కదా! చేసేయి వాళ్ళకో కమిట్మెంట్ ఇచ్చేయి. నువ్వు ఆ ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేస్తావని ఇవ్వడానికి ఏంటి అని. అరే బాబు అది దాని వెనక కాదురా! ఎంత స్టోరీ ఉందో ఎవరికీ తెలియదు. బాబు అది కాదురా కమిట్మెంట్ అంటే సంథింగ్ ఎల్స్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో యా మోడలింగ్లో అయినా యాక్టింగ్లో అయినా ఈ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో ఫేస్ చేస్తారు. అదేంటంటే టాప్లో ఉంటారు చూడండి, అంటే మెయిన్ ప్రొడ్యూసర్స్ ఆర్ మెయిన్ డైరెక్టర్స్, వాళ్ళకి అసలు దే హ్యావ్ జీరో నాలెడ్జ్. ఓకే. వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియదు. మధ్యలో కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు ఆడే గేమ్ ప్లేస్ ఇవి. ఓకే. ఓకే. సో వాళ్ళు చేస్తున్న దానికి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ హీరో ఏదో పర్టికులర్ డైరెక్టర్ ఆర్ ఎల్స్ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. అంతెందుకు నేనే ఐ హావ్ బీన్ ఇన్ 6-7 ఇయర్స్ నుంచి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఇప్పటికీ ఆడిషన్ వెళ్ళాను. ఓకే. ఆడిషన్స్కి వెళ్ళాను. డైరెక్ట్ కొంతమంది ఏంటంటే చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, అంటే స్క్రీన్ లో ఎట్లా ఉంటుందని స్క్రీన్ టెస్ట్ చేసి నార్మల్ గా బయట లుక్ చూసి ఆమె తీసేసుకుంటారు అనమాట చాలా మంది. అలాంటి డైరెక్ట్ ప్రాజెక్ట్స్ కి నేను చేస్తా. ఎందుకంటే చిన్న మూవీ నుంచి పెద్ద మూవీ వరకు ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో ఇలా మాట్లాడే వాళ్ళు చాలా ఫేస్ చేశాను నేను. చాలా అంటే వాళ్ళకి మొహం మీద చెప్పాల్సి వస్తుంది, ఐఎమ్ నాట్ దట్ కైండ్. అంటే చాలా పేషెన్స్. నాకు ఊరుకూరుకునే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం అంతా అణుచుకొని దాచుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట. నో, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదండి. సో మీరు ఇంకెవరినైనా ఆర్టిస్ట్ ని చూసుకోండి, ఇలాంటివి ఉంటే నెక్స్ట్ టైం నా దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకొని రావద్దు అని ఓకే. ఒక స్మైలీ ఫేస్ తో చెప్పాల్సి వస్తుంది. లోపల మాత్రం మండుతా ఉంటుంది. సో అలా నేను నా ఆర్టిస్ట్ అంటే యాక్ట్రెసెస్ అండ్ మోడల్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొలీగ్స్, వాళ్ళు మేమందరం ఇలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, వచ్చాడు ఫేస్ చేశాను బ్రో, నాకు వచ్చాయి బ్రో, ఇది బ్రో అది బ్రో అని. సో మేము అప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి దే హ్యావ్ జీరో నాలెడ్జ్. వాళ్ళకి ఏమీ తెలియదు. దే ఆర్ రియలీ సో ఇన్నోసెంట్. మేబీ ఒకరు ఇద్దరు ఉండొచ్చు, బట్ అందరినీ మనం పాయింట్అవుట్ చేయలేం. క్లీన్ వర్క్స్ కూడా ఉన్నాయి, బట్ బేసిక్లీ ఒక్క చెత్త వర్క్ అయినా వస్తుంది ఒక ఆర్టిస్ట్ దగ్గరికి. సో క్లీన్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి, బట్ దరిద్రానికి ఇవి వస్తుంటాయి అనమాట. అవి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి, అవి ఫేస్ చేయాలి, ఇవి ఫేస్ చేయాలి. అట్లా ఇప్పుడు ఒక మిస్ వైజాగ్ రన్నర్ అప్ అయ్యారు 2020. సో ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఎలా వెళ్ళారు మిస్ వైజాగ్ లోకి, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశారు? అది కూడా చాలా ర్యాండమ్ అండి. అంటే ఒక నార్మల్ మిస్ వైజాగ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అని అంటే చలో వెళ్దాం అంటే నేను 12th లో ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, తను షీఈస్ ఇంటూ ఈ మోడలింగ్ అనమాట, జంషెద్పూర్ పిల్ల. ఆమె చెప్తుండే ఇలా వాక్ ఉంటుంది, ఇన్ని రౌండ్స్ ఉంటాయి, టాలెంట్ రౌండ్ ఒకటి ఉంటుంది, క్వశ్చన్స్ అడిగే రౌండ్ ఒకటి ఉంటుంది. అంటే అందరం వినేవాళ్ళం. ఒక్కలోనే కాదు, నార్మల్గా అందరు క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఒక కొత్త టాపిక్ అవుట్ ఆఫ్ ఈ సిలబస్ కాకుండా ఒక కొత్త టాపిక్ ఉంటే క్యూరియాసిటీ మీద అందరు వినేవాళ్ళం. సరే అదేదో ఇక్కడ అప్లై చేద్దాం కదా అని ఫస్ట్ 2018 లో నేను ఒక సెలెక్షన్ ఇచ్చాను. అక్కడ నేను
రిజెక్ట్ అయిపోయా 2018. ఎందుకంటే అప్పుడే ఇంకా ఐ మీన్ నేను ఇంకా 18 కంప్లీట్ అవ్వలేదు. 18 నుంచి స్టార్ట్ ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను 17 చేంజ్ అంటే 17 years 8 months సంథింగ్ అలా ఉండే 9 months. ఆ రీజన్ వల్ల నేను రిజెక్ట్ అయిపోయాను అప్పుడు. దెన్ 2019 అవ్వలేదు. 2020లో మళ్ళీ కండక్ట్ చేశారు. 2020లో నేను ర్యాండమ్ గానే వెళ్ళి సరే చలో గివ్ ఎ ట్రై అని ఇచ్చాను. గాట్ సెలెక్టెడ్. ఎండ్ వరకు వెళ్ళాను. ఐ మీన్ గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట మధ్యలోని. డ్రెస్సింగ్, వాక్, మేకప్ ఇవన్నీ అన్ని అక్కడ నేర్చుకున్నాను. సో అక్కడ లాస్ట్ లోని ఇంకా గాట్ రన్నర్ అప్ అంతే. సో అది కూడా చాలా ర్యాండమ్ గా అంటే వెళ్ళాం చలో ట్రై చేద్దాం అన్నట్టు సరదాగా వెళ్ళి కొంచెం సీరియస్ అయిపోయింది. అప్పుడు నేను కూడా కొంచెం సీరియస్ అవ్వాల్సి వచ్చిందిలే లాస్ట్ లోనే. ఎందుకంటే వాళ్ళు గ్రూమింగ్ సెషన్ ఇవ్వడం అయినా, మేకప్ సెషన్ ఇవ్వడం అయినా, వాక్ అవ్వడం అయినా, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అయినా, మాట్లాడేది, మీటింగ్స్ అని చాలా ఉంటుండే. అంటే కొంచెం ఎంగేజ్ ఉంటుండే యాక్టివిటీస్ లో. సో అలా కొంచెం సీరియస్ అయిపోయాం. ఓకే, మరి మనీషా గారికి ఏమన్నా లవ్ స్టోరీ లాంటిది యా, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటది అని నేను నమ్ముతాను. లవ్ స్టోరీ ఉండాలి లైఫ్ లోని. డౌన్ ఫాల్ అవ్వాలి. ఆ డౌన్ ఫాల్ నుంచి చాలా థింగ్స్ నేర్చుకుంటారు ఒక మనిషి అని నేను బిలీవ్ చేస్తాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నేను అదే చెప్తాను. ఇఫ్ అట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీవన్, గో ఫాల్ ఇన్ లవ్. దెబ్బలు కాసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్, దాని తర్వాత నువ్వు చాలా మెచ్యూర్ అవుతావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు వరల్డ్ లోని, ఇంకా బతకడం నేర్చుకుంటుంది. నీకు ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నువ్వు రిమైనింగ్ అన్ని నీకు చాలా తెలుస్తాయి. అసలు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట అన్ని. ఓకే ఇది ఇలా ఉంది అంటే నేను ఇలా నెక్స్ట్ స్టెప్ ఇలా వేయాలి. కెరియర్ విషయంలో అయినా, ఫ్యామిలీ విషయంలో అయినా, రెస్పాన్సిబిలిటీస్ అవ్వు, టైం సెన్స్ అవ్వు, అన్ని నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయి. అవును. సో నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చే అడ్వైస్ అదే. సో డిగ్రీ సెకండ్ ఇయర్ లో అనుకుంటా 2019 ఓకే ఐ ఫాల్ ఇన్ ఫస్ట్ లవ్. నాకు అప్పటి వరకు ఏంటంటే నాకు తెలియదు కదా అసలు ఇదేంటి చిన్న పిల్లం, మనం పిల్ల బచ్చా టైంలో ఎందుకు ఈ యాసలన్నీ అవసరం మనకి అన్నట్టే ఉండేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్ లో నేనే ఒక అబ్బాయిని చూసాను, నేనే ఇష్టపడ్డాను, నేను కన్ఫ్యూజ్ చేశాను, ఓకే అన్నాడు. మేము ఎంత సీరియస్ అయ్యాము అని అంటే నేను మా ఇంట్లో చెప్పేసుకున్నా ఆ టైంలోనే, ఆ ఏజ్ లోనే. తన ఇంట్లో చెప్పేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని నేను. అంత క్లోజ్నెస్ ఉండేది. అండ్ దెన్ సమ్ ఫైన్ డే బేసిక్లీ చాలా సింపుల్ గా తెగొట్టాలంటే మన ఇన్వెస్ట్మెంట్, మన మనీ, మనం ఇష్టపడి ఒక బైక్ కొనుక్కుంటాం, ఒక స్కూటీయో బైకో. అబ్బాయిలు అయితే బైక్, మనమైతే స్కూటీ. మన టైం మొత్తం అంటే ఆబ్వియస్లీ ఇంత ఎర్నింగ్స్ కదా. ఇప్పుడు మనం ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ జాబ్ చేసో ఏదో ఒకటి చేసి మనం కొంచెం సేవింగ్స్ చేసుకుంటాం. సో ఆ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది, టైం అనేది, ఇంకా మన ఎఫర్ట్స్ అనేవి, మన ఇష్టం అంతా తీసుకెళ్ళి ఒక బైక్ మీద పెట్టి అది మనం కొనేసుకుంటాం, రైట్? ఆ బైక్ అంటే అన్ని ఆబ్వియస్లీ నచ్చి ఉంటాయి, కలర్ అవ్వు, మైలేజ్ అన్ని చూసుకుంటాం, అన్ని నచ్చింది కాబట్టి తీసుకున్నాం. మార్కెట్ లో అన్ని రీసెర్చ్ చేసి, సర్వే చేసి. సో లాస్ట్ కి ఏమవుతుంది, ఒక బండి తీసుకున్నా 1 year or 2 years తర్వాత దీనికన్నా తోపు బండి వస్తుంది మార్కెట్ లోకి, ఏదో ఒక బండి. లేటెస్ట్ అమ్మాయిలకి అయితే ఒక పింక్ కలర్ బండి వచ్చింది. ఆబ్వియస్లీ మనం దీనికన్నా మనసు అటు వెళ్తుంది, తీసుకుందాం అని. బట్ ఇన్వెస్ట్మెంట్ మనం దీనికి పెట్టాం, మనకి ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది ఆ 1 year 2 years లోని. ఈ బండితోనే మనం లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళి ఉంటాం, ఈ బండితోనే చాలా మెమరీస్ ఉంటాయి. సో ఈ బండితోనే ఉంది కదా, సర్లే అది ఎందుకులే అని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. దీన్ని అమ్మేసి, ఐ మీన్ ఎంతైతే అమ్మేసి అండ్ కొంచెం మనీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొత్త కొనేది కూడా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్కూటీ అండ్ బండి స్టోరీ ఎందుకు చెప్పానంటే నా ఎక్స్ విషయంలో కూడా అదే జరిగింది. తన టైం, లవ్, ఇన్వెస్ట్మెంట్ అంతా నాకు పెట్టింది, తనకి గుర్తుందో లేదో తెలీదు. వెన్ హీ గాట్ బెటర్ ఆప్షన్ తను వెళ్ళిపోయాడు. బెటర్ ఆప్షన్ దొరికేటప్పుడు వెళ్ళిపోయాడు. ఈ స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఏదో స్టార్టింగ్ లో చెప్పారు కదా, లైక్ ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేనేం నేర్చుకున్నాను అని అంటే, నేను అసలు తనతోని బ్రేకప్ అయిపోయాక, అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, నేను చెప్పేసుకున్నది మేము బ్రేకప్ అంటే మా డాడీ కంప్లీట్ గా అగెన్స్ట్, మా మమ్మీ సపోర్ట్ చేసేది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఓకే చూద్దాంలే, ఇప్పుడైతే
వెంటనే చేసేసుకోరు కదా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత, అంటే 22 years కి బ్రేకప్ అయిపోయింది, స్టార్టెడ్ ఎట్ 19. సో మీకు ఇంకా చిన్న పిల్లలు, ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మీకు ఇంకా మెచ్యూరిటీస్ వస్తాయి, ఇంకా సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుస్తుంది అని న్యూట్రల్ ఉంటుండే మమ్మీ. డాడీ వాజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ అనమాట. సో బ్రేకప్ అయ్యాక నేను ఇంట్లో కూడా చెప్పేసుకున్నాను. 1.5 years ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్. అసలు నేను దాని నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. నాకు ఆ డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేసేది. వాళ్ళిద్దరి కోసం ఎవరైనా చెప్పినా, తెలిసినా, చూసినా, వైజాగ్ లోనే తిరిగేవాళ్ళు, వైజాగ్ లో ఎక్కడైనా కనిపించినా, సో అది తట్టుకోలేకపోయేదాన్ని అనమాట. అందుకే మెయిన్ రీజన్ నేను అసలు వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం మెయిన్ రీజనే ఇది. తర్వాత అండ్ MBA ఇక్కడ జాయిన్ అయ్యాను అలా. సో నేనేం నేర్చుకున్నాను అని అంటే, బెటర్ ఆప్షన్స్ లైఫ్లోనే వస్తూనే ఉంటాయి. బట్ మనకి ఎప్పుడైతే ఏదైతే ఒకటి తగిలి దాంతో ఆ సమ్ పర్టికులర్ థింగ్ తోని మెమరీస్ ఉన్నాయో, మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేస్తాం, ఒక కనెక్టివిటీ వచ్చి అక్కడ స్టక్ అయిపోయాము అని అనుకుంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా సరే దాంతోనే కంటిన్యూ అవ్వాలి. లేదు, మనకి బెటర్ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. ఇప్పుడు ఒక బ్లాంకెట్ ఉంది, ఒక 1 year వాడతాం, ఇంకో బ్లాంకెట్ కొత్తది వస్తుంది మార్కెట్లోకి, అరే కొనేద్దాం కదా అని కొనేసి ఇది మనం పక్కన పడేసాం అనుకోండి, అలా మారుస్తూనే ఉంటాం. అది థింగ్ కాదు కదా, ఒక పర్సన్, ఒక హార్ట్, ఒక లైఫ్. సో బెటర్ ఆప్షన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ లో, ప్రతి ఒక్క లైఫ్ లో వస్తూనే ఉంటాయి. బట్ మనం దేనికి స్టిక్ అయ్యాం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ డిప్రెషన్ నుంచి నేను ఓవర్కమ్ అయ్యి చాలా స్ట్రాంగ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యాను. అంటే ఆ టైంలోని నేను ఎవరు సపోర్ట్ తీసుకోవాలనుకోలేదు. సరే సఫర్ అవుదాం, సఫర్ అయితే మళ్ళీ ఈ దెబ్బలు తగలవు నాకు, అంటే ఇది గుర్తు తెచ్చుకోవచ్చు, ఓకే ఏదైతే నేను దెబ్బలు కాసానో మళ్ళీ అలాంటి దెబ్బలు కాయడానికి నేను రెడీగా లేను అని మళ్ళీ నాకు నేను రిమైండ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే అది ఉండాలి. ఏంటంటే వన్స్ దెబ్బలు కాసిన తర్వాత ఈజీగా మూవ్ ఆన్ అవ్వకూడదు. దెబ్బలు కాయండి, సఫర్ అవ్వండి, బాధపడండి. బాధపడిన తర్వాత మళ్ళీ మనం ఓవర్కమ్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే మన లైఫ్లో ఇంత నడిచి వచ్చాం, ఒక్కరిమే నడిచి వచ్చాం, ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఆ ముళ్ళులు, ఆ రాళ్ళు, ఇట్లా నిప్పుల మీద నడుస్తారు చూసారా, అవన్నీ నడిచి వచ్చాం కదా, మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఎంత స్ట్రాంగ్ అయ్యాను, ఎంత మెచ్యూరిటీ నాలో వచ్చిందంటే నాకు అర్థమవుతుంది. నేను అసలు చాలా సైక్ ఉండేదాన్ని, ప్రతిదానికి సుక్కమంటే కోపం వస్తుంది. మనకి అమ్మాయిలకి ఊరికనే వస్తుందిలేండి, ఎందుకు అవుతాయో కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కోపం వచ్చేస్తుంటది. అవన్నీ నేను ఇప్పుడు ఎంత మెచ్యూర్ వేలో హ్యాండిల్ చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. సో ఒక ఇన్సిడెంట్ జరగడం లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. సో అందుకే నా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు, మీరు దెబ్బలు కాయండి, మీరు ప్రేమలో పడతారు లేదా అది వేరే విషయం, కానీ దెబ్బలు అయితే కాయండి లైఫ్ లోని. దెబ్బలు కాసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత మనలో చాలా మెచ్యూరిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పేరెంట్స్ చూడు ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తారు, కానీ ఎక్స్పీరియన్సెస్ బట్టి వస్తాయి అన్నమాట అవి. సో ఏదైనా సరే ఫినాన్షియల్ గా నువ్వు కింద పడినా సరే నీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇదే సేమ్ రూట్ లో రావద్దు, ఈ సేమ్ రూట్ లో వస్తే ఇక్కడ డౌన్ ఫాల్ ఉంది, ఇంకో రూట్ లో రావచ్చు మనం. ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే అసలు లవ్ అనేది ఒక 1 month 2 month అనే టైం పీరియడ్ అయిపోయింది. అవును. సో ఆ టైంలో కూడా ఏదో ఎక్కువ లవ్ చేసేసాము అన్న ఫీలింగ్ తో ఏంటి అంటే హార్ట్ బ్రేక్ అయిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. సో డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలకి మీరు ఎలా చెప్తారు ఓవర్కమ్ అవడానికి? ఓకే, సో బేసిక్లీ అప్పట్లో ఉండేది చూసారా ప్యూర్ లవ్, ఇలా దొంగచాటుగా చూసుకొని ఎన్ని రోజులకో పోయి ఎక్స్ప్రెస్ కూడా పోయి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పే గట్స్ ఉండేది కాదు ఓల్డ్ స్కూల్ వాళ్ళకి. ఏంటంటే అది చెప్పడానికి కూడా అబ్బాయిలు భయపడిపోతుంటారు అనమాట, ఎలా చెప్పాలో తెలీదు, లేదంటే ఈమె ఫ్రెండ్ ఎవరో ఉంటది ఆమె ఫ్రెండ్ కి చెప్తారు చెప్పమని, లేదా లవ్ లెటర్స్ ఇచ్చేవారు. అప్పట్లో బాగుండేది, చాలా ప్యూర్ ఉండేది, ఎందుకంటే తన కోసం తెలిసినా తెలియకపోయినా ఆ అబ్సెషన్ ఏదైతే ఉంటుందో అది అబ్బాయికైనా అమ్మాయికైనా ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఐ బిలీవ్ అంటే జెన్జీ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఏం చూసుకుంటున్నారు అంటే, బేసిక్ గా వీళ్ళు కూడా తప్పు కాదు, ఏంటంటే కంపాటిబిలిటీ చూసుకుంటున్నారు. నీ కంపాటబుల్ పజల్ బాక్స్ లో నేను ఎంత ఫిట్ అవ్వగలను, ఒకవేళ ఫిట్ అవ్వకపోతే మనం ఏదేది కాంప్రమైజ్ చేసుకోగలం. బేసిక్ గా హ్యాబిట్స్ అనేది కాంప్రమైజ్ చేసుకోగలం. హ్యాబిట్స్ అనేది మారుతాయి కానీ ఎప్పటికైనా జెనెటిక్స్, క్యారెక్టర్స్ ఇవి మారవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డెవలప్ అయ్యి వచ్చినవి. ఇప్పుడు హ్యాబిట్స్ అంటారా, ఒక అబ్బాయి లేటెస్ట్ డ్రగ్ తీసుకుంటున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, ఇవి మారుతాయి. ఈ క్యారెక్టరిస్టిక్, ఈ కోపం అనేది లేదంటే సైక్ అనేది ఆ టైంలో వచ్చేస్తుంది, అది మారదు. వాళ్ళు ఎన్ని థెరపీలు తీసుకున్నా, వాళ్ళు ఎంత యోగాలు చేసినా, మెడిటేషన్లు చేసినా తగ్గదు. మేబీ ఒక పాయింట్ వరకు కామ్ డౌన్ అవుతారు, కూల్ డౌన్ అవుతారు, కానీ మొత్తానికి అయితే పోదు.
సో ఈ డిప్రెషన్ అనేది ఎట్లా పోతుంది అని నన్ను అడిగితే ఓవర్కమ్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఒకరితోని బ్రేకప్ అయింది, ఒకరితోని డిస్ట్రాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఇంకొకరు హెల్ప్ తీసుకుంటారు, ఇంకొక పార్ట్నర్ హెల్ప్ తీసుకుంటారు, అదొక వే ఉంటుంది. కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది డైవర్ట్ అవ్వడానికి వర్క్ చేసుకుంటారు, లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, చాలా వేస్ ఉన్నాయి. బట్ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి నన్ను రీజన్ అడిగితే సఫర్ అవ్వండి, ఖచ్చితంగా సఫర్ అవ్వండి. ఈ రోజు పెయిన్ ఉంటుంది, రేపు పెయిన్ ఉంటుంది, 1 year ఉంటుంది, 2 years ఉంటుంది, తర్వాత ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సుకూన్ ఉంటుంది చూసారా, ఆ వర్త్. అంటే ఇప్పుడు మనకి కాలు నొప్పి వచ్చింది, మనం కాలుకి గట్టి కొట్టుకుంటాం, ఎందుకు ఆ నొప్పి పోవడానికి కాళ్ళు గట్టి కొట్టుకుంటాం, ఆ కాళ్ళు గట్టి కొట్టుకున్న తర్వాత ఆ రిలీఫ్ వస్తుంది చూసారా, అది ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్, అది ఆ రిలీఫ్ ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నేను ఇన్స్టాలో లైవ్ వచ్చినప్పుడు కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు ఈ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అయ్యారు కదా, ఎలా అయ్యారు, టిప్స్ ఏమైనా చెప్పండి. టిప్స్ అంటూ ఏం లేదు, ఎలా ఉందో లైఫ్ని దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఆ పెయిన్ని గుర్తెచ్చుకోండి, కావాలంటే ఆ పుండు మీద కారం చల్లుకుంటున్నట్టు మళ్ళా చల్లుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ అది మీరు తీసుకున్న కొద్దీ మీకు ఒక థింగ్ వర్త్ తెలుస్తుంది, స్లోగా తెలుస్తుంది. ఆబ్వియస్ గా ఎవరైనా రియలైజ్ చేస్తే ఎవరు రియలైజ్ అవ్వరు, ఓన్ గానే రియలైజ్ అవుతారు. మనీషా గారు ఫ్యూచర్ లో ఎలా ఉందని అనుకుంటున్నారు? అంటే లైక్ ఫ్యూచర్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటారు? లైక్ బిగ్ బాస్ కి వెళ్ళాలి కెరియర్ వైజ్ గానా? బిగ్ బాస్ అయితే అస్సలు వద్దు, నేను ఆ కాంట్రవర్సీలో అస్సలు పడాలనుకోవట్లేదు. ఈవెన్ దో నాకు ఛాన్స్ వచ్చినా, ఒకవేళ ఒక కాల్ ఫ్రమ్ బిగ్ బాస్ ఆల్సో ఐల్ సే నో, వద్దండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ, ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్, బట్ నేను రావాలైతే అనుకోవట్లేదు. అండ్ హౌ ఐ కెన్ సీ మై సెల్ఫ్ అని అంటే, ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, ఒక పెద్ద యాక్టర్ అయిపోవాలి, లేదా ఒక పెద్ద తోప్ మోడల్ అయిపోవాలి, లేదా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలి, ఇలాంటివి ఏం లేవు. ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ కనిపెట్టాలి జనాలకి, అంటే దే షుడ్ బి ఫీల్ లైక్ ఎంటర్టైనింగ్ అనమాట. ఓకే, ఈమె వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరా, ఓకే ఇప్పుడు బ్రహ్మానందం గారిని తలుచుకుంటే వస్తే ఇంకా హాల్ మొత్తం అరుపులు అంతే కదా. అలా ఒక చిన్న నేను ఇలా ఒక మూవీలో వర్క్ చేసిన, లేదా బయట ఎక్కడైనా నన్ను ఎవరైనా చూస్తే కనిపెట్టేటట్టు, ఓకే ఈమె ఒక మంచి యాక్టర్, ఒక మంచి ఆర్టిస్ట్, అంటే ఈవెన్ దో దట్స్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వు, లేదా ఒక కమిడియన్ క్యారెక్టర్ అవ్వు, లేదంటే ఒక గోస్ట్ మూవీ చూసి దయ్యాలుగానే నన్ను దయ్యంగానే చూపించినవు, రికగ్నైజబుల్ అనమాట. ఓకే ఈమె బాగుంటదిరా, ఈమె చేస్తుందిరా, ఈమె అందులో ఉందిరా, ఈమె ఇందులో ఉందిరా, అట్లా. మొత్తానికి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, నైస్. మొత్తానికి మన మనీషా అయితే ఒక చార్టర్ బాక్స్ అనుకోవచ్చు అసలు. మరి ఇన్ని మాట్లాడుకున్నాక మనకి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లేకపోతే ఏదో కొంచెం అన్ఫినిష్ లా అనిపిస్తుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కూల్. ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు? సందీప్ కిషన్. బై ఎందుకు, ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే A1 ఎక్స్ప్రెస్ మూవీ నుంచి యాక్చువల్లీ. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తున్నా, బట్ ఓకే అంత ఏ హీరో మీద అంత ఉండేది కాదు. బట్ A1 ఎక్స్ప్రెస్ నుంచి ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయానంటే ఐఎమ్ రియలీ సో అబ్సెస్డ్ విత్ హిమ్, సో అబ్సెస్డ్ విత్ హిమ్. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్ కిషన్. అండ్ నేనైతే ఫ్యాన్ అని చెప్పను, హిస్ లైక్ గాడ్ ఫర్ మీ. ఓకే, సపోజ్ ఇప్పుడు సందీప్ కిషన్ గారు వచ్చారు అంటే ఎప్పుడైనా మీట్ అయ్యారా? లేదు, లైక్ మై విజన్ ఇస్ లైక్, నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తనకి క్లోజ్, అలా చాలా సార్లు అన్నారు పద కల్పిస్తా, పద, వద్దు ఇలా కాదు, ఐ రియలీ డోంట్ వాంట్ టు మీట్ లైక్ దిస్. నాకు ఒక టైం వస్తుంది తన మూవీలో ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలనేది నా గోల్, అలా కలుద్దాము అని. కలవాలి. థ్యాంక్ యూ సో మచ్, ఈవెన్ ఐ విష్ ద సేమ్, ఫింగర్ క్రాస్. ఓకే, ఇది కొంచెం నాటీ క్వశ్చన్. ఇప్పుడు మనీషా లేవంగానే చేసే ఫస్ట్ పని ఏంటి? మేనిఫెస్ట్ చేసుకుంటాను. ఓకే, సో లేవగానే నాకు నేను చెప్పుకుంటాను అనమాట, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్, నీకు ఎవరు అవసరం లేదు, యువర్ స్కిన్ ఈస్ గ్లోయింగ్, అంటే ఇలా కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటే మార్నింగ్ డే బాగుంటుంది అండ్ మంచిగా అవుతుంది అని. సో మార్నింగ్ లేవగానే ఇంకా ఇలా కళ్ళు ఓపెన్ చేయగానే ఫస్ట్ మేనిఫెస్ట్ చేసి ఫోన్ పట్టేసుకుంటాను. ఫస్ట్ మేనిఫెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యా, మార్నింగ్ మేనిఫెస్టేషన్. అవునవును. ఓకే, ఇంకొకటి మీ లైఫ్ లో మీరు చేసిన ది క్రేజియస్ట్ థింగ్ ఏమన్నా ఉందా?
యా క్రేజియస్ట్ థింగ్ అంటే 12th క్లాస్లో మేమందరం హాస్టలర్స్ అనమాట. 12thలో ఉయిజా బోర్డ్ ఇట్లా గోస్ట్ కాలింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మేము ట్రై చేసాం అనమాట. సో ట్రై చేస్తున్న ఇన్ బిట్వీన్ మిడిల్, అప్పుడు ఏం తెలుసు పిల్ల బచ్చా టైంలో అసలు ఏం తెలీదు, ఏదో గా ట్రై చేస్తున్నా, అది కూడా వార్డెన్ పడుకున్నాక. అయితే మిడిల్ ఆఫ్ సంథింగ్ ఆ మంత్రాలు ఏవో ఉంటాయి కదా రిచువల్స్, అది చదువుతున్నప్పుడు కరెంట్ పోయింది అంతే. ఇంకా అక్కడ లేచి నేనైతే నమ్మను, బట్ అంటే సడన్ గా పవర్ కట్ అండ్ ఆల్ ఉంటది కదా, అలా మిడిల్ ఆఫ్ ద నైట్ కరెంట్ పోయింది, అందరు ఇంకా పరుగో. సో నా లైఫ్ లో చేసిన క్రేజియస్ట్ థింగ్. క్రేజీ ఉండే అప్పుడు మాత్రం, అది క్రేజీ భయం వేస్తుంది కానీ తర్వాత ఆ ఎక్సైట్మెంట్ తోనే అప్పుడు చేయాలనిపిస్తుంది అనమాట. తర్వాత నవ్వుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనీషా గారు ఎక్కువగా యూజ్ చేసే ఊత పదం ఏమన్నా ఉందా, ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వర్డ్స్? అలాంటి ఏం లేదు. క్రేజీ అన్న వర్డ్ కొంతమందికి లైక్ మాయా మాయా ఒకటి. ఓకే, ప్రతిదానికి ముందు ఒక మాయ అనుకో, మాయా చూసుకుందాంలే, మాయా చేసేద్దాం, మాయా 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 ఎక్కువ అలవాటు. వైజాగ్ వాళ్ళం మాయా అనకపోతే వైజాగ్ వాళ్ళం రా బాబు. ఒక సినిమాలో కూడా వైవ హర్ష లూజ్ చేయి మాయా, జిమ్ కెళ్ళి మాయా అంటారు అట్లా. నైస్. ఓకే, ఇప్పుడు ఎక్కువగా ట్రెడిషనల్ లైక్ చేస్తారా లేదంటే వెస్టర్న్ లైక్ చేస్తారా? బోత్, రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక రోజు ఇలా, ఒక రోజు అలాగా, కొన్నిసార్లు ఇలా, కొన్నిసార్లు అలాగా. మాక్సిమం కొంచెం సింపుల్ గా ఉన్న టైంలోనే నాకు అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఇంత బోరింగ్ గా కనిపిస్తున్నా, చలో కొంచెం బూస్టప్ కావాలి, కొంచెం కాన్ఫిడెన్స్ యాడ్ అవ్వాలి అన్నప్పుడల్లా మళ్ళీ వెంటనే వెస్టర్న్ కి షిఫ్ట్ అయిపోతాను. మళ్ళీ కొన్ని రోజులు అది బోర్ కొట్టాక మళ్ళీ ఇలా. రెండు 50-50 అట్లా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా లేదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి షాపింగ్ చేయడం? రెండు కాదు, స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో బేసిక్లీ ఎక్కడైనా హైదరాబాద్ లో అయినా బయటకి ఎక్కువ వెళ్తుంటాను. సో సోలో ట్రిప్స్ అండ్ ఆల్ ఎక్కువ వెళ్తుంటా. సో బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ షాపింగ్ మీద పడిపోవాలన్నమాట నేను. సో ఫుల్ స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వచ్చి నెక్స్ట్ అలా దాచుకుంటాను. సో ఆన్లైన్ లోనే ఎక్కువ కొనను, బయట కూడా అసలు చాలా తక్కువ, రేర్, ఒక 1-10% మాత్రమే బయట లేదా ఆన్లైన్ లో. 90% నేను బయటకు వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేస్తాను. లైక్ ఏం తీసుకుంటా స్ట్రీట్ షాపింగ్? మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తాను? ముందు ఎక్కువ పార్టీ వేర్ తీసుకుంటుండే డ్రెస్సెస్, బట్ ఇప్పుడు అంటే జీన్స్, టాప్, డైలీ వేర్ ఎక్కువ, మాక్సిమం డైలీ వేర్ క్లోత్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్, ఇవి. యాక్చువల్లీ మీ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండే, నేను మీ ఇన్స్టాలో చూసాను. లైక్ క్లోత్స్ కానీ చాలా మీకు మంచిగా సెట్ అయినాయి. బాగుంది. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఎర్న్ చేసిన మనీ ఉంటుంది కదా, సో ఎర్న్ చేసిన మనీ ఎప్పుడు ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు? అండ్ అలాగే ఫస్ట్ మీరు కొన్న ఏంటి ఫస్ట్ వచ్చిన? సో ఫస్ట్ నాకు ఫస్ట్ 1000 రూపీస్ ఒక షార్ట్ ఫిలిం చేశాను. సో నా ఫస్ట్ ఎర్నింగ్ ఇస్ 1000 రూపీస్ ఒక షార్ట్ ఫిలిం, కానీ 1 డేకి. సో దాంతో నేను ఐ డెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 500 ఏం చేశాను. 500తో అయితే మాత్రం నాకు ఐఎమ్ వెరీ అబ్సెస్డ్ విత్ సిల్వర్ థింగ్స్. సో సిల్వర్, అన్ని సిల్వర్. సో ఫస్ట్ నేను కొనుక్కుంది సిల్వర్ ఇయర్ రింగ్స్, చిన్న స్టడ్స్. అది 500, ఇంకో 500 ఏదో చేశాను. సో అలా గుర్తులేదు. సో ఫస్ట్ నా శాలరీ, ఐ మీన్ నా ఫస్ట్ ఎర్నింగ్ తో అయితే ఫస్ట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా. గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా, అరేంజ్డ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా? సో మనిషికి ఫస్ట్ టైం ఒక దెబ్బ తగలాక ఎవ్వడు బుద్ధున్నోడు మళ్ళీ లవ్ మ్యారేజ్కి వెళ్ళడాన్ని. నేనైతే మళ్ళీ లవ్ మ్యారేజ్కి వెళ్ళను, అరేంజ్ మ్యారేజే చేసుకుంటాను. మా మమ్మీ డాడీ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను. నైస్. ఓకే, మరి మనీషా గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలంట? సో క్వాలిటీస్ అంటే, మనం పిల్లబచ్చాల ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. ఇలా రెబెల్గా ఉండాలి, హైట్ ఉండాలి, ఇలా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఏంటంటే నాకున్న మైండ్ సెట్కి కొంచెం కంపాటబుల్ ఉండాలి, నా బాక్స్కి కంపాటబుల్ ఉండాలి. ఎలా అంటే హీ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఆబ్వియస్లీ పెళ్ళి అనేది ఒక రెస్పాన్సిబుల్, ఒక టైం ముడిపెట్టి పడేస్తారు ఒక ఇంట్లో. సో ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అయితే ఉండాలి. అండ్ ఇంకేం కోరుకుంటాను, బేసిక్గా మెయిన్ అయితే రెస్పాన్సిబుల్ ఉండాలి, నా కోపం తట్టుకునే అంత వాడికి శక్తి ఉండాలి, పేషెన్స్ ఉండాలి.
సో తనకి తెలియాలి, ఓకే మీకు ఈ రోజు మూడ్ స్వింగ్స్, ఈ టాపిక్ మీద మూడ్ స్వింగ్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ టాపిక్ మీద కోపం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక రోజంతా షీ హ్యాడ్ ఎ బ్యాడ్ డే, తన బ్యాడ్ డే అయితే తను ఎలాగా ఇప్పుడు కన్విన్స్ చేయాలి, నార్మల్ మూడ్కి వెళ్ళాలి, తనకు టాక్టిక్స్ తెలియాలి, తనకు ఒక్క హ్యాండ్లింగ్ ఇది తెలిస్తే చాలు ఫ్లాట్ నేను. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలంటే చాలా ప్రపోజల్స్ వస్తాయి, దట్ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి ఐ థింక్ సో. సో మీకు వచ్చిన ది బెస్ట్ ప్రపోజల్ ఏమన్నా ఉందా? అలా అసలు ప్రపోజ్ కూడా బేసిక్గా ఏమో నాకు ముందు వస్తుండే, బిఫోర్ నా ఎక్స్తో ఉన్న ముందు అంతా ప్రపోజల్ గుర్తుంది. ఆఫ్టర్ హిమ్ నాకు ప్రాపర్గా ప్రపోజ్ చేసింది ఏది ప్రపోజ్ రాలేదు. మేబీ ఎలా అడుగుతారంటే లెట్స్ సీయింగ్లో ఉందాం కదా, లెట్స్ సీ ఫస్ట్ అండ్ దెన్ విల్ డిసైడ్ అలా, అంటే డైరెక్ట్ ప్రపోజల్ ఎవ్వరు చేయలేదు, అంటే అంత సాహసం చేయలేదో మరి నేనంతా నా స్పేస్లోకి రానివ్వలేదో నాకు తెలీదు. సో ముందైతే చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి అండ్ దోస్ ఆర్ లైక్ వెరీ కామన్. స్పెషల్గా ఏమైనా ఉందంటే నథింగ్, అంత టచింగ్ ఎవరు చేయలేదు. నేనే కనుక అబ్బాయి ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని, బట్ నో ఛాన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో జరిగిన ది బెస్ట్ థింగ్ ఏమన్నా ఉందా? నా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ అంటే ఐ సెలబ్రేట్ మై లైఫ్ యాజ్ ఇట్స్ అ ఫెస్టివల్ ఎవ్రీడే. అంటే ఇట్లా పండక్కి మనం కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి కొంచెం ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా లోపల, అది ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే ఉంటుంది. హిందూస్కైనా ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే ఆ ఫెస్టివల్ వైబ్ వస్తేనే వాళ్ళకి అదొక ఇది ఉంటుంది కదా. నేనేంటంటే ప్రతిరోజు ఒక పండగలానే జరుపుకుంటాను. మార్నింగ్ లెగుస్తాను, మేనిఫెస్ట్ చేస్తాను, రెడీ అవుతాను, ఒకవేళ ఏం వర్క్ లేదంటే బయటకు వెళ్తాను లేదా ఫ్రెండ్స్ని మీట్ అవుతాను. రోజు అంటే ప్రతిరోజు ఐ ఫీల్ లైక్ ఒక మెమరబుల్గా ఉండిపోవాలి. అది గుర్తుందా లేదా అనేది అది సెకండరీ, బట్ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఎంజాయ్ చేసాం రా, ఈ రోజు అయితే ఎంజాయ్ చేసాం చాలు, దట్స్ ఆల్. సో ఎవ్రీ డే ఇస్ ఎ బెస్ట్ డే. మేబీ ఫ్రెండ్స్ యాడ్ అయ్యి ఇంకా మన ఫేవరెట్ పీపుల్, ఎన్వైరన్మెంట్ ఇంకా కలర్ఫుల్గా ఉంది, ఇంకా గుడ్ వైబ్స్ ఉన్నాయి అని అంటే ఇంకా కొంచెం బెటర్ డే అవుతుంది. కానీ ఫర్ మీ ఎవ్రీ డే ఈజ్ ఎ వెరీ గుడ్ డే. నైస్. ఓకే, మరి బెస్ట్ డే ఉన్న దగ్గరే మనకు ఒక వర్స్ట్ డే కూడా ఉంటుంది. సో మీ లైఫ్లో ది వర్స్ట్ డే ఏమన్నా ఉందా? అరే ఎందుకురా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చింది అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, అలా కూడా ఏం లేదు. బేసిక్గా వర్స్ట్ డేస్ ఖచ్చితంగా వస్తుంటాయి, ఎందుకంటే మనకు తెలీదు లైక్ ఈ రోజు ఇలా ఉంటుందని మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వం, రైట్? మనం ఎప్పుడు లెగుస్తాం, ఎప్పుడు రెడీ అవుతాం, ఎప్పుడు బయటకు వెళ్తాం, మనం ఒకటి అనుకుంటాం అది జరగదు, మనకి అనుకూలంగా ఏవి ఉండవు. మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం. మేబీ నేను ఒకటి కొనడానికి వెళ్ళాను, ఆ షాప్ క్లోజ్ ఏమో, ఇంకో షాప్కి వెళ్తాను, వాడు కరెక్ట్గా నేను ఏదైతే కొందాం అనుకున్నా ఆ ప్రోడక్ట్ లేదేమో, లేదా ఇంకో షాప్కి వెళ్తాను, వాడు అదే టైంకి లంచ్కి వెళ్ళి ఉంటాడేమో, లేదా ఇంకో అలా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. సో బ్యాడ్ డేస్ ఖచ్చితంగా ఉంటుంది మన వర్క్స్లో అయినా, లేదంటే ఏం వర్క్ చేస్తున్నా సరే బ్యాడ్ డేస్ ఉంటాయి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చలో లీవ్ ఇట్, అయిపోయింది. ఎవ్రీడే అంటే ప్రతిరోజు మన రోజు అవ్వదు అని అంటారు కదా, అలానే ఈ రోజు నాది కాదు, లెట్స్ ప్రే అండ్ స్లీప్, దట్స్ ఆల్. గ్రేట్. ఓకే, ఇప్పుడు ఉన్న మన సొసైటీలో ఏంటి అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఉండాలి అని అంటే చాలా కష్టం, అంటే భయపడుతున్నారు. సో ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా మీరు ఏం చెప్తారు? అంటే భయపడి ఇంట్లో ఉండి ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళకి లైక్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా, మోటివేషన్ ఏమన్నా? సో ఇప్పుడు కూడా 50% వర్కింగ్ ఉన్నారు, 50% ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫీమేల్స్. సో కొంతమంది దే లవ్ టు బీ ఇన్ హోమ్, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ సరౌండింగ్స్, ఆ ప్రెమిసెస్ చాలా ఇష్టం, దే విల్ ఎంజాయ్ దట్. ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారు, వర్క్ చేస్తే ఒకరికి హ్యాపీనెస్ వస్తుంది, బయట వర్క్ అయినాక ఫ్రెండ్స్తో తిరగడం, లెట్స్ గో ఫర్ ఐస్ క్రీమ్ ఆర్ తిన్నానుకో, లేదా బయట ఎక్కడో తిరగ, వాళ్ళకి అదే హ్యాపీనెస్. అండ్ కొంతమంది ఏంటంటే దే ఆర్ టూ మచ్ డెడికేటెడ్ అండ్ టూ మచ్ రెస్పాన్సిబుల్ టువర్డ్ దేర్ హౌస్ అనమాట. ఎలా అంటే పిల్లల్ని చూసుకోవడమైనా, లేదా వాళ్ళ అత్తమామని చూసుకోవడమైనా, లేదా ఇల్లు సర్దురు పెట్టుకోవడానికైనా వాళ్ళు చాలా ఇష్టపడతారు. వాళ్ళకైతే నేను ఏం సజెషన్ లేదు, యు ఆర్ వెరీ పర్ఫెక్ట్, మీరు మీ వేలో కరెక్ట్గా ఉన్నారు, అలానే ఉండండి అని అంటాం. కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల అలా ఉండాలనుకుంటారు, బయటకు రావాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రాదు. ఏంటంటే వాళ్ళ అత్తమామ వదలకపోవడమో, హస్బెండ్ ఎలా చేయకపోవడమో, పిల్లలు చిన్న పిల్లలు, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు బయటకు రారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బయటకు రండి, తెలుస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకో, అది ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ వే ఎలా ఉంది, అంటే గతుకులు ఏమైనా ఉన్నాయా రోడ్లోని, మనం నెక్స్ట్ టైం ఇదే రూట్లో రావచ్చా, లేదా మ్యాప్ పెట్టుకుని ఇంకేదైనా రూట్లోకి రావచ్చా, ఈ
పీరియడ్ లో ట్రాఫిక్ ఉంటుందా లేదా, లేదా ఈ పీరియడ్ అంటే ఈ ఇంత నైట్ టైంలోనే అది సేఫా కాదా అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్ వరకే మనకు ఒక నాలెడ్జ్ వస్తే, అలా బయట ప్రపంచం తెలిస్తే ఎంత నాలెడ్జ్ వస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం, కొంతమంది ఆ ప్రపంచం మొత్తం మంచోళ్ళే ఉంటారు అనుకుంటారు, కొంతమంది ప్రపంచం మొత్తం చెడ్డోళ్ళు ఉంటారు. లేదు, వీఆర్ ఆల్ మిక్స్డ్. నీకు ఒకరు మంచి అయితే నాకు ఒకరు చెడ్డ ఉంటారు, రైట్? సో నువ్వు బయటకు వెళ్ళావంటే నీ మైండ్ సెట్ కి ఎలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ అవ్వగలుగుతున్నావు, నువ్వు ఎలాంటి వాళ్ళతో ఎలాంటి సర్కిల్లో ఉండగలుగుతున్నావు అని నీకు ఒక ఐడియా వస్తుంది. సో నువ్వు ఈ పర్టికులర్ కార్పొరేట్ వరల్డ్ లో నువ్వు ఫిట్ అవ్వగలుగుతున్నావా, లేదంటే ఈ మూవీ ఇండస్ట్రీలో ఫిట్ అవ్వగలుగుతున్నా నీకు తెలుస్తుంది. నువ్వు నీ కంఫర్ట్ జోన్ నువ్వు వెతుక్కోగలవు. సో ఖచ్చితంగా బయటకు రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆ ఫియర్నెస్, ఆ భయం ఏదైతే ఉందో అది పోతుంది. సో చాలా మంది, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చాలా ఇంట్రోవర్ట్ గా ఉండిపోతారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రెండ్ ని తీసుకొని వెళ్తారు, లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్తారు. ఇవి పోతాయి అనమాట. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పోతుంది. సో ఖచ్చితంగా బయటకు రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. భయం ఉండాలి. భయం ఉన్నా సరే మనం ఒక్క అడుగు వేసాం అనుకో, ఆ భయం పోతుంది. అరే నేను ఇది చేశాను కదా, నెక్స్ట్ ఇంకోటి చేయగలను, అదే కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ కోసం మనం విన్నాం కదా, ఎంత కాంట్రవర్సీ అయిందో. సో మీరేం చెప్తారు దానికి? సో బెట్టింగ్ యాప్స్ అనగానే నాకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అంటే, నా డిఎమ్స్లోని చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉన్నాయి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ విల్ గివ్ యూ హై పే అంటే ఇంకేం ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి బెట్టింగ్ ఇంకా నోరు ఊరించడానికి. ఆబ్వియస్లీ ఎక్కువ హై పే ఇస్తాము, చెయ్యండి ప్లీజ్ అది ఇది అని. బట్ ఐ హ్యావ్ నా సర్వే ప్రకారం, నా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 99.99% అన్ని ఫేక్ ఉంటాయి. ఎక్కడో జెన్యూన్ గా రన్ అయ్యేది 0.001% అది రన్ అవుతుంది. సో ఐ ఫీల్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అసలు బెట్టింగ్ ఎందుకు కట్టడం, అది అసలు అంత నెసెసరీయే కాదు. బట్ స్టిల్ కొంతమంది ఫన్, లేదంటే కొంతమంది దే గాట్ అడిక్టెడ్, దే విల్ డూ. బట్ ఈ బెట్టింగ్ యాప్ కోసం ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తారో, బేసిక్గా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, దట్స్ జస్ట్ జాబ్ అంతే. దాన్ని జాబ్ లానే చూడండి. మనకి ఒకళ్ళు ఇష్టం కదా అని మనం ఇన్స్పైర్ అయిపోయాం అనుకోండి, అంటే లేటెస్ట్ నన్ను అడాప్ట్ చేసే మంది చాలా మంది ఉంటారు. వాళ్ళు నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే, నేను ఇప్పుడు ఒక బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేశాను అనుకో, అరే మనీషా ఇది చెప్పింది, మనం ఇందులో చేద్దాము అని వాళ్ళు ఇన్స్పైర్ అయిపోతారు. ఇన్స్పైర్ అయిపోయి దీనికి పెట్టేస్తారు. అది జెన్యూనా ఫేక్ అనేది నాకే తెలియదు, వాళ్ళకి నేను ఏం చెప్తాను. సో అసలు మనం ఒకరిని అడోర్ చేస్తున్నాం, ఒకళ్ళు మన ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని అడోర్ ఇన్స్పిరేషన్ గానే తీసుకోవాలి. ఇలా బెట్టింగ్ యాప్స్ కి అంటే సరే వాళ్ళు చెప్తున్నారు కదా మనం చేద్దామనే ఎక్సైట్మెంట్ తో వెళ్ళి డబ్బులు అస్సలు లాస్ అవ్వద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే అది ఒక జాబ్ అంతే, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంతే. అంతేగాని మీరు ఎవరైతే పప్పులో కాలయ్యద్దు అనే చెప్తాను. సో యా, దట్స్ ఆల్. డోంట్ బిలీవ్. ఎస్, గ్రేట్ మనీషా. అసలు నీతో మాట్లాడితే నాకు ఒక సిస్టర్ తో మాట్లాడాను అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చాలా మంచిగా ఒక ఫన్నీ వేలో. నిజంగా గ్రేట్. అసలు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నట్టు ఒక పెద్ద స్క్రీన్ లో నేను చూడాలి, సందీప్ కిషన్ తో కూడా నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Bye bye. Bye bye.